కొబ్బరికాయ కుళ్ళిపోయిందనుకోండి, టెంకాయ కుళ్ళిపోయిందనుకోండి, అది అశుభమే, శుభమైతే కాదు. ఏమిటి ఆ అశుభం? ఆ శకునం ఏందన్నప్పుడు మనం ఏ కార్యం కోసం కొడుతున్నాము, ఏ కాన్సెప్ట్ లో కొడుతున్నాము, ఏ మూమెంట్ లో కొడుతున్నామో దాని సాంకేతికమైనటువంటి విషయాల్లోనే అది అశుభమై ఉండవచ్చు. ఇక్కడ ఎందుకు అని ఆలోచించాలి. కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి నీ జీవితం కుళ్ళిపోవడానికి సంబంధం ఏంటి? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? పైగా మనం కొట్లో కొనేటప్పుడు దేవుడి కోసం అంటే మంచి కొబ్బరికాయ కొంటాం, కానీ కుళ్ళిపోయింది కొనమే. మనం కావాలని చిత్తశుద్ధితో దేవుడికి మంచి కొబ్బరికాయ కొట్టాలని మనం ప్రయత్నం చేసినప్పుడు అదేదో అనుకోకుండా లోపల కుళ్ళిపోతే మనమేం చేస్తామండి? అది అమ్మేవాడికి తెలుసా, మనకి తెలుసా? అలాగనే ఏమండి, దేవుడికి తెలుసు కదండి, నా చేతికి మంచి కొబ్బరికాయ ఇచ్చేలా చేయించు కదండి. దేవుడికి వేరే పని ఏమి లేదా? నీ కొబ్బరికాయ లెక్కెట్టుకుంటూ కూర్చుంటాడా? అంచేతన మనం ఈ ఎందుకు అన్న ప్రశ్న వేస్తే ఈ ఆలోచన పక్కకి వెళ్ళి చాలా సార్లు మనం కొట్టినటువంటి కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అలా కుళ్ళిపోయినప్పుడు మన మనసుకి బాధ, భయం కలిగేటటువంటి మాట వాస్తవమే. కానీ కొబ్బరికాయ ఎప్పుడైనా కుళ్ళిపోతే మనకు ఉన్నటువంటి దృష్టి దోషాలు అక్కడతో పోయినట్లుగా భావించి మళ్ళీ ఇంకో కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టండి. అంతే తప్ప కుళ్ళినటువంటి కొబ్బరికాయ వల్ల మనకేదో ప్రమాదం జరగబోతోందని మాత్రం భయపడకండమ్మా. జయం. Download ShareChat.